నమస్కారం. సంతానం కావాలంటే, సంతాన సాఫల్యం కావాలంటే మోస్ట్ కీలకమైన పరీక్ష ఒకటి ఉంటుంది. అది సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్‌లో 4 పారామీటర్స్ ముఖ్యంగా గమనించాలి. ఒకటి స్పెర్మ్ కౌంట్, రెండోది టోటల్ మొటిలిటీ, మూడోది ప్రోగ్రెసివ్ మొటిలిటీ, నాలుగోది మార్ఫాలజీ. చాలామంది సెమెన్ అనాలిసిస్ రిజల్ట్స్ వచ్చాక చూసి అనుకుంటారు, స్పెర్మ్ కౌంట్ బాగుంది కదండి, అయినా ఎందుకు ఇన్ఫర్టిలిటీ ఉంది అంటే, కౌంట్ బాగుంటే సరిపోదు కదా. ఇప్పుడు బీజాల్లో స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, కానీ అక్కడే ఉంటే ఏం ప్రయోజనం? అవి కదలాలి. అది టోటల్ మొటిలిటీ. ఇప్పుడు ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్లో ఇజాక్యులేషన్ అయినప్పుడు స్పర్మ్ అనేది ముందుకి కదలాలి, ఆర్ ముందుకి ఈదాలి. దాన్ని ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటారు. అది నార్మల్ రేంజ్లో ఉండాలి. పోనీ కౌంట్, టోటల్ మొటిలిటీ, ప్రోగ్రెసివ్ మొటిలిటీ కూడా నార్మల్ రేంజ్లో ఉన్నాక, నాలుగోది మార్ఫాలజీ అంటే గుండు ఉంది, అది రకరకాల షేపుల్లో ఉండొచ్చు, లేదా తోకలు ఉన్నాయి, ఆ తోక కాకుండా 2-3 తోకలు ఉండొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే స్పర్మ్ వెళ్ళి ఎగ్కి సరిగా అటాచ్ అవ్వలేకపోవచ్చు. అప్పుడు ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ అవ్వదు అండ్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. సో ఈసారి సెమెన్ అనాలిసిస్ చేయించుకున్నప్పుడు ముఖ్యంగా ఈ 4 టాపిక్స్ని, 4 పారామీటర్లను గమనించండి. హ్యాపీగా, హెల్తీగా, అవేర్గా ఉండండి.